ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చుండేలా చేసే పేసింగ్ నుండి నార్మల్ క్యారెక్టర్స్ని లెజెండ్స్లా మార్చే క్యారెక్టర్ ఆర్క్స్, ప్రతి స్టోరీని యూనిక్గా మార్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్, కాన్ఫ్లిక్ట్తో మన ఎగ్జైట్మెంట్ని ఫైరప్ చేసి మన పూర్తి అటెన్షన్ని చివరిదాకా గ్రాప్ చేసే డ్రామా. స్క్రీన్ రైటింగ్ ఏమీ సాంస్క్రిట్ పదాల్లో దాచిన అంతుచిక్కని మిస్టరీ కాదు, ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్తో రాయాల్సిన కోడ్ మాత్రమే. హియర్ ఐ యామ్ షేరింగ్ సమ్ చీట్ కోడ్స్ టు ఎలివేట్ యువర్ రైటింగ్ గేమ్. ఒక స్టోరీలోని క్యారెక్టర్స్ అచీవ్ చేయాలి అని అనుకునే గోల్ ఆర్ ఆబ్జెక్ట్ని మ్యాక్గఫింగ్ అనవచ్చు. ఈ మ్యాక్గఫింగ్ అనేది ఆ స్టోరీకి ఆర్ ఆ స్టోరీని చూసే ఆడియన్స్కి క్రూషియల్గా అనిపించకపోవచ్చు, బట్ ఫర్ దోస్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ దట్ ఈజ్ మోర్ దాన్ ఎ థింగ్. అంతకంటే ముందు అసలు ఈ మ్యాక్గఫిన్ని అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో దీని ఎర్లీ యూజెస్ని చూద్దాం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఈ మ్యాక్గఫిన్ అనే పదాన్ని ముందుగా బాగా పాపులర్ చేశారు. ఈయన 1939లో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన లెక్చర్లో మ్యాక్గఫిన్ గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో వెళ్తున్నారు. అందులో ఒక పర్సన్ రెండో వ్యక్తితో ఆ ర్యాక్లో ఉన్న ప్యాకేజీలో ఏముంది అని అడిగాడు. రెండవ వ్యక్తి అది మ్యాక్గఫిన్. మ్యాక్గఫినా అంటే ఏంటి? మ్యాక్గఫిన్ అంటే స్కాటిష్ ఐలాండ్స్లో సింహాలని ట్రాప్ చేసి పట్టుకోవడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్. దానికి ఆ పర్సన్, కానీ అసలు స్కాటిష్ ఐలాండ్స్లో అసలు సింహాలే ఉండవు కదా. అయితే అది కూడా మ్యాక్గఫిన్ కాదు. సో గమనించారా, మ్యాక్గఫిన్ అనేది అసలు ఏది కాదు. దీన్ని జస్టిఫై చేసేలా హిచ్కాక్ ఇంకో చోట మ్యాక్గఫిన్ గురించి ఇలా అన్నారు. మ్యాక్గఫిన్ గురించి స్క్రీన్ మీద క్యారెక్టర్స్ వరీ అవుతూ ఉంటాయి, బట్ ద ఆడియన్స్ డోంట్ కేర్. 1935లో వచ్చిన హిచ్కాక్స్ ద 39 స్టెప్స్ అనే మూవీని మ్యాక్గఫిన్ యొక్క ఎర్లియస్ట్ యూజ్గా చెప్తూ ఉంటారు. అలాగే 1959లో వచ్చిన నార్త్ బై నార్త్ వెస్ట్ అండ్ సమ్ స్టార్ వార్ మూవీస్లలో మ్యాక్గఫిన్ యొక్క ఎర్లీ యూజ్ని గమనించవచ్చు. ఈ పాటికే మీలో ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్ ఏంటి, ఆడియన్స్ కేర్ చేయకపోవడం ఏంటి అని. లెట్స్ టేక్ కార్తికేయ మూవీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ మూవీలోని మ్యాక్గఫిన్ ఆ కంకణం. సో ఆ మూవీలోని క్యారెక్టర్స్ అని ఆ కంకణాన్ని అచీవ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కంకణం ప్లేస్లో ఒక కృష్ణుడి విగ్రహం పెడదాం. కంకణం కాదు, అందరూ ఒక విగ్రహం కోసం వెతుకుతూ ఉంటారు. స్టోరీలో ఏమన్నా చేంజ్ వస్తుందా? లేదా కంకణం మొదలు ఒక నెమలిపించం లేదా ఒక ఆవు విగ్రహం. ఆ కంకణం ప్లేస్లో ఏ ఆబ్జెక్ట్ని పెట్టినా ఓవరాల్ స్టోరీ మీద అది ఎటువంటి ఇంపాక్ట్ని చూపించదు. ఎందుకంటే ది ఆడియన్స్ డజంట్ కేర్ అబౌట్ వాట్ ఇట్ ఈస్, దే ఓన్లీ కేర్ అబౌట్ ద హీరోస్ జర్నీ ఇన్ అచీవింగ్ ఇట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, కలేజా. ఇక్కడ పాలి విలేజ్ అనేది మ్యాక్గఫిన్, అందరికన్నా ఎక్కువగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి. ఎందుకో తెలిసే ఉంటుంది, లెట్స్ చేంజ్ ఇట్. ఇప్పుడు ఆ ఎరీడియం అన్నది ఊరిలో కాదు, ఆ పక్కనున్న చెరువులో దొరుకుతుంది. సో ఊరు ఖాళీ చేయించాలి, లేదా కొంత దూరంలో ఉన్న అడవిలో దొరుకుతుంది, అందుకని ఊరు ఖాళీ చేయించాలి. అసలు దాని పేరు ఎరీడియమే కాదు, ఇంకోటేదో కాస్ట్లీ మెటల్. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది. దాన్ని త్రవ్వి బయటికి తీయడం కోసం ఊరు ఖాళీ చేయించాలి. సో ఇలా ఎన్ని రకాలుగా ఆ మ్యాక్గఫిన్ని మార్చినా ఓవరాల్ స్టోరీలో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆర్ గోల్ అన్నది చేంజ్ చేసినా కానీ యాక్షన్ మాత్రం చేంజ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇక్కడ విలన్ యొక్క గోల్ అయిన మ్యాక్గఫిన్, అదే ఆ ఊరిని, ఆ మెటల్ని ఎలాగైనా మార్చవచ్చు, కానీ ఆ ఊరిని ఖాళీ చేయించాలనే విలన్ మోటివ్ మాత్రం మారదు. దానికోసం జరిగే యాక్షన్లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. ఎందుకంటే నేను ముందుగా మెన్షన్ చేసినట్లుగా ఆడియన్స్ డజంట్ కేర్ అబౌట్ ద గోల్, దే ఓన్లీ కేర్ అబౌట్ ద క్యారెక్టర్స్ జర్నీ ఇన్ అచీవింగ్ ఇట్. దట్స్ వాట్ మేక్స్ ద మ్యాక్గఫిన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ గోల్ ఆ హీరో ఆర్ ఎనీ క్యారెక్టర్స్ మైట్ హ్యావ్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది మ్యాక్గఫిన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అండ్ మూవీస్లలో ఎలా యూజ్ అవుతుందో అన్న వాటి గురించి. కానీ అసలు మ్యాక్గఫిన్ అంత ఇంపార్టెంటేనా, దానివల్ల అసలు యూజెస్ ఉన్నాయా, ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి భయ్య, కొత్త సిరీస్ స్టార్ట్ చేశా, వర్డ్ స్టడీ అని. ఇక్కడ చాలామందికి సీక్రెట్ కోర్స్లా కనిపించే స్క్రీన్ రైటింగ్ టెక్నికల్ వర్డ్స్ని అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చింది చూసి వెళ్ళిపోతావు, కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ వీడియో మిస్ అవుతావు. ఎవరికి తెలుసు అదే నీ లైఫ్ని మలుపు తిప్పే వీడియో అవుతుందేమో, లేదా
ఆ వీడియో కింద నువ్వు రాసే కామెంటే నా లైఫ్ని మార్చేస్తుందేమో. హూ నోస్. కుదిరితే లైక్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ కూడా. సమ్ సార్ట్ ఆఫ్ మిస్టరీ. ఇప్పుడు నార్మల్ ఆర్డినరీ హీరో కష్టపడి ఆస్తిని సంపాదించి లక్షాధికారి అవ్వాలి, ఇది ఛాలెంజ్. అదే వాళ్ళ తాత ఆస్తి అయిన డైమండ్స్ని దక్కించుకొని మిడిల్ క్లాస్ నుండి బయటపడాలి, ఇది సాహసం. ఛాలెంజ్లో మిస్టరీ ఏం లేదు, ఓకే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ డబ్బులు ఎలా సంపాదిస్తాడో అని. కానీ సాహసంలో ఆ డైమండ్స్ చుట్టూతో మిస్టరీ ఏర్పడుతుంది. ఆ డైమండ్స్, మ్యాప్స్, నిధి, పాకిస్తాన్, టెర్రరిస్ట్, సీక్రెట్ దారులు, ట్రాప్స్, ఇలా ట్రెజర్ హంట్లో మిస్టరీ ఎలాగో ఉంటుంది. కానీ ఒకసారి కలేజా మూవీని గమనిస్తే ఆ ఊరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, హీరోని ఎందుకు చంపాలి అనేది చూస్తున్నారో మూవీలో చాలాసేపటి వరకు చెప్పకుండా అన్నిటినీ మిస్టరీగా ఉంచారు. అలాగే సెవెంత్ సెన్స్లో ఆపరేషన్ రెడ్ ఎందుకు అందరూ అలా చేస్తున్నారో, అసలు లీగాడు ఏం చేస్తున్నాడో చాలాసేపటి వరకు తెలియదు. సుప్రీం మూవీ తీసుకోండి, ఇక్కడ మ్యాక్గఫిన్ అనేది ఆ పిల్లాడు. విలన్ ఎందుకు వెంటబడుతున్నాడో వీళ్ళ వెంట అన్నది ఇంటర్వెల్ వరకు మిస్టరీనే. ఇలా మ్యాక్గఫిన్ యొక్క ట్రూ పర్పస్ని, ట్రూ ఇంపాక్ట్ని దాచి ఉంచడం ద్వారా దాని తాలూకా మిస్టరీ అన్నది క్రియేట్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ. దిస్ మే బీ సౌండ్ అన్లైక్లీ, కానీ టోటల్ స్టోరీ మొత్తాన్ని ఒక చిటికలో చేంజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఒకవేళ మ్యాక్గఫిన్ కనుక మీ స్టోరీలో ఉంటే. లెట్స్ టేక్ యూ నరేటెడ్ సెవెంత్ సెన్స్ మూవీ స్టోరీ టు ఏ ప్రొడ్యూసర్. ఇవన్నీ అయ్యే పనుల్లో కనిపించడం లేదు. ఆ వైరస్లు, వ్యాధులు, రోగాలు, చావులు లేకుండా ఏదైనా అడ్వాన్స్డ్ స్టోరీ ఉంటే చెప్పు అని అన్నాడు. యూ కెన్ చేంజ్ ఇట్స్ జాన్రా సింప్లీ బై చేంజింగ్ మ్యాక్గఫిన్. వాట్ ఈజ్ మ్యాక్గఫిన్ ఇన్ ది స్టోరీ? ఆపరేషన్ రెడ్. ఇండియా మీద చైనా చేస్తున్న ఒక బయో వార్. దీన్ని అడ్డుకోవడం కోసం బోధిధర్మ ఇంటెలిజెన్స్ని తిరిగి తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. లెట్స్ చేంజ్ ఇట్. ఆపరేషన్ రెడ్ ఈజ్ నాట్ ఏ బయో వార్, ఇట్ ఈజ్ ఎ సైబర్ వార్. వైరస్సే, కాకపోతే కంప్యూటర్ వైరస్. ఈ వైరస్ అన్నది ఇండియా డిఫెన్స్ సెక్టర్ మీద జరిపే అటాక్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ సెక్టార్ ఆర్ పొలిటికల్ సెక్టార్లో ఆర్ ఎనీ అదర్. ఇక్కడ ఆపరేషన్ రెడ్ యొక్క కాజ్ మారుతుంది అండ్ దాని ఇంపాక్ట్ ప్లేస్ మారుతుంది, బట్ ద హోల్ స్టోరీ రిమైన్స్ ద సేమ్. ఆల్ క్యారెక్టర్స్ ఈ డిఫరెంట్ అప్రోచ్ని తీసుకుంటాయి విత్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. ఇండియా మీద చైనా జరిపే సీక్రెట్ వార్, దాన్ని హీరో అడ్డుకోవాలి. ఇదే ఆడియన్స్ కేర్ చేసేది. ఏం వార్, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అండ్ దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ లాజిక్ ఉంటే చాలు. మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఇక్కడ నేను ఏం పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే, ఇలాంటి మ్యాక్గఫిన్లు చాలా మూవీస్లలో ఇంకా చాలా విధాలుగా ఉండి ఉంటాయి. వెతికితే కనపడతాయి, లేకపోతే లేదు. ఆ స్క్రిప్ట్ రైటర్ ఒక మ్యాక్గఫిన్ని ప్లాన్ చేద్దాం ఇక్కడ అని పెట్టి ఉంటాడా అంటే ఏమో తెలీదు. ఎందుకంటే మ్యాక్గఫిన్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక పర్సన్ కాదు, ఒక ఐడియా కాదు. మన క్యారెక్టర్స్ యాక్షన్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళ పర్పస్లని, వాల్యూస్ని, స్ట్రెంగ్త్ని, వీక్నెస్లని వాళ్ళకి తెలిసేలా చేసే ఒక డ్రైవింగ్ ఫోర్స్. ఆ ఫోర్స్కి నువ్వు ఎన్నిసార్లు అయినా పేర్లు మార్చు, ఏ విధంగా అయినా దాని పర్పస్ని మార్చు. దాన్ని సాధించాలి లేదా అపోజ్ చేయాలి అనే క్యారెక్టర్స్ యొక్క బర్నింగ్ డిజైర్ అయితే మారదు. మ్యాక్గఫిన్ ఎలా అయితే కనపడదో అలాగే మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ కనపడలేదనుకుంటున్నా. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. అక్కడ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఏమి కంగారు పడద్దు, ఎందుకంటే దానివల్ల ఎక్కడా ఏమి చేంజ్ అవ్వదు నా సబ్స్క్రైబర్స్ కౌంట్లో తప్ప. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.